ఎక్కడ చూసినా అంత ఆగమాగం ఉన్నది. యుద్ధాలు, తుఫాన్లు, ఎండలు, భూకంపాలతోని ప్రజలు పరేషాన్ అవుతున్నారు. ఉద్యోగాలు ఊడుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు. దినదిన గండం నూరెళ్ళ ఆయుషు లెక్కున్నది పరిస్థితి. ఇదంతా చూసి ఇక ఇట్లయితే లాభం లేదు, ప్రపంచ శాంతి కోసం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించిన ఒక భక్తుడు ఏం చేసిండో చూడుర్రి. చూసిండ్లానుల్లా 5 అడుగుల మందం ఒక బొంద దొవ్వి బరివాతల ఆ బొందల సకల మూకలం వేసుకొని కూసోని ధ్యానం చేస్తున్న ఈ భక్తుని పేరు కోటిరెడ్డి. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురంలో ఉంటాడు. మరి ఇప్పుడు గా బొందల కూసోని ఏం చేస్తున్నాడు అని అంటే, సజీవ సమాధి అయ్యేటందుకు ఉగాదికి వారం దినాల ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాడట. ఇక ఉగాది రోజు తెల్లారక ముందే ఆ బొందల దిగి మీదికెళ్లి రేకు కప్పుకున్నాడు. కోటిరెడ్డి కొడుకు ఆ రేకు మీద మట్టి కప్పిండు. ఆ తర్వాత 5 గంటల దాకా ఉలుకు పలుకు లేకుండా అండ్లనే కూస్తున్నాడు. ఇదంతా చూసి ఊరోళ్ళు పరేషాన్ల పడి పోలీసులకు ఫోన్ కొట్టంగానే వాళ్ళొచ్చి కోటిరెడ్డిని ఆ బొందల నుంచి బయటకు తీసిండ్లు. ఇది మంచి పద్ధతి కాదు, ఇట్లా చెయ్యొద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళటు మరలంగానే మళ్ళా ఆ బొందలకు దిగి మీదికెళ్లి రేకు కప్పుకున్నాడు. ఆయన ఇంటోళ్ళు ఆ ఊరోళ్ళు చాలా సేపు బతిలాడిన తర్వాత బయటకొచ్చిండు. తాను భూదేవి పుత్రుడినని, ప్రపంచ శాంతి కోసమే సజీవ సమాధి అయిదామనుకున్నా అని అంటున్నాడు. అంతేనా అన్న? ప్రపంచం అంతా బాగుండాలి, కులాలు మతాలు లేకుండా అంతా ఒకటిగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా అమ్మవారు లేదు, ఎక్కడుంది? ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉన్నారు. అమ్మవారే చేపిస్తే నేను చేస్తున్నాను తప్పే నాదేం లేదు. నీ వరకు మొత్తం మట్టి బొమ్మను మాత్రమే. ప్రపంచ శాంతి కోసం కంకణం కట్టుకున్న కోటిరెడ్డి సమాధి నుంచి బయటకు రాగానే ఊరోళ్ళందరూ కలిసి మళ్ళొకసారి ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్లు. అయినా మన పని మనం చేసుకోకుండా ప్రపంచం కోసం మన పానం తీసుకోవడం ఏంది అని అంటున్నారు ఈ ముచ్చటరికైన చుట్టుపక్కల ఊర్లోళ్ళు.